సంపాదించాలి సంపాదించాలి అనుకోవడంలో తప్పులేదు. బట్ ఆ సంపాదించే విధానం తెలియకపోతే ఉన్నంతలో హ్యాపీగా ఉందామని కొందరు, వచ్చేటప్పుడు వస్తాయిలే అని మరికొందరు కాలాన్ని అలా అలా లాగేస్తూ ఉంటారు. బట్ కొందరు చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం, కుటుంబాన్ని బాగా చూసుకుందాం అని తనకున్న తెలివితో ఏదో ప్రయోగాలు చేస్తారు. బట్ సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే జీవితంలో కోలుకోలేని దెబ్బ. హైదరాబాద్లోని మాదానపేటలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయి అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చే దారి లేక కుటుంబాన్ని నడి రోడ్డుపై వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేటకి చెందిన ఏ వెంకటేశ్వర్లు మాదానపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. భార్య, 2 పిల్లలతో కలిసి అంబర్పేట దుర్గానగర్లో నివాసం ఉంటున్నారు. చాలా కాలంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ వచ్చాడు. నష్టాలే చవి చూశాడు. ఇలా వేలు, లక్షల్లో కాదు, కోటి రూపాయల అప్పుల పాలయ్యాడు. వస్తున్న జీతానికి తాను చేసిన అప్పులకు ఎలాంటి పొంతన లేకుండా పోయింది. కనిపించిన చోటల్లా అప్పులు తీసుకుంటూ వెళ్లాడు. చివరకు అప్పుల వాళ్ల ఒత్తిడి ఎక్కువైంది. వాటిని ఎలా తీర్చాలో తెలియకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.